అథ వ్యవస్థితాన్ దృష్ట్వా దార్థరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృతే శస్త్రసంపాతే ధనురుద్యమ్య పాండవః ఋషికేశం తదా వాక్యమిదమాహ మహీపతే. అదా తర్వాత వ్యవస్థితాన్ నిలిచి ఉన్నట్టి దృష్ట్వా చూచి దార్థరాష్ట్రాన్ ధృతరాష్ట్రపుత్రులను కపిధ్వజ హనుమంతుని చిహ్నముగా కలిగినట్వి ధ్వజము గల అర్జునుడు ప్రవృత్తే సంసిద్ధుడవుతూ శస్త్రహంపాతే బాణములను విసురుటను ధనస్సును ఉద్యమ చేపట్టి పాండురాజు పుత్రుడైన అర్జునుడు ఋషికేశం శ్రీకృష్ణ భగవానునితో తదా అప్పుడు వాక్యమును ఇదం ఈ అహ పలికెను మహీపతి ఓ రాజా. ఆ సమయమున పాండుసుతుడైన అర్జునుడు కపిధ్వజము కూర్చబడిన రథమున స్థితుడై తన ధనస్సును చేపట్టి బాణములను విసురుటకు సంసిద్ధుడయ్యను. ఓ రాజా, వ్యూహముగా ఏర్పడి ఉన్నట్టి ధృతరాష్ట్ర పుత్రులను చూచి అర్జునుడు శ్రీకృష్ణ భగవానునితో ఈ వాక్యమును పలికెను.